హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు తెలంగాణ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ లాంటి వార్త తీసుకొచ్చాను. అదే బిగ్ న్యూస్. జర్నలిస్ట్గా, యూట్యూబర్గా, తర్వాత ఎమ్మెల్సీగా అందరికీ తెలిసిన తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఒక కొత్త అడుగు వేశారు. సెప్టెంబర్ 15న హైదరాబాదులో ఒక భారీ సభ నిర్వహించి తన సొంత రాజకీయ పార్టీని లాంచ్ చేశారు. ఆ పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ. మల్లన్న గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది బీసీ వర్గాలు, రైతులు, పేదల స్వరం, మన హక్కులు మనమే సంపాదించుకోవాలి. ఇకపై పెద్ద పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ ముఖ్యాంశాలు: పార్టీ పతాకం ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో డిజైన్ చేశారు. ఎరుపు అంటే పోరాటం, ధైర్యం. ఆకుపచ్చ అంటే రైతుల జీవనం, అభివృద్ధి. ఫ్లాగ్లో బియ్యం, దొంతర్లు, కష్టానికి ప్రతీకగా పిక్టోగ్రాములు ఉన్నాయి. టీఆర్పీ పార్టీ భారత్లో మొట్టమొదటిసారిగా ఏఐ స్పోక్స్ పర్సన్ని ప్రవేశపెట్టింది. అంటే టెక్నాలజీని కూడా రాజకీయాల కోసం వాడుకోబోతున్నారు. మల్లన్న గారు మరో ముఖ్యమైన మాట ఏం చెప్పారంటే, బీసీల సంఖ్య ఎక్కువ అయినా వారి ప్రాతినిధ్యం అసెంబ్లీ, పార్లమెంటులో తక్కువగా ఉంది. టీఆర్పీ వాటిని పెంచుతుంది. అట్టడుగు వర్గాలకు కూడా టికెట్లు ఇస్తాం. ఎందుకు ఇది బిగ్ పొలిటికల్ న్యూస్? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉన్న సమయంలో ఒక కొత్త పార్టీ రావడం చాలా డేర్. కానీ మల్లన్న గారి ఇమేజ్, సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్, రైతు సంఘాల మద్దతు టీఆర్పీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఇస్తున్నాయి. బీసీ వర్గాల ఓటు బ్యాంక్ని ఆకర్షించగలిగితే టీఆర్పీ రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొత్త పార్టీకి అవకాశం ఉందా? టీఆర్పీ నిజంగా తెలంగాణ రాజకీయాల్లో బలమైన పోటీదారుడిగా ఎదగగలదా? మీరేమంటారు? టీఆర్పీకి ఛాన్స్ ఉందా? కామెంట్స్లో చెప్పండి. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.